చరిత్ర తెలియని వారి చేతికి చిక్కిన కలిమి, చదువురాని వారి చేతికి చిక్కిన భగవద్గీత లాంటిది. సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. మనం మనవాళ్ళు అనుకునే పరాయి వాళ్ళ మధ్య బ్రతుకుతున్నాం. మనవాళ్ళు అనుకొని మనం సహాయం చేస్తే మనల్ని పరాయి వాళ్ళుగానే చూసే వారి మధ్య బ్రతుకుతున్నాం. ఎందుకంటే మన దృష్టిలో వాళ్ళు మనవాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో మనం పరాయి వాళ్ళం. ఈ నిజాన్ని తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎన్నో సంవత్సరాల జీవితాన్ని ఖర్చు చేశాక తెలిసింది. ప్రేమలు, స్నేహాలు ఇలాంటి వారితో పంచుకోవడం ఎంతటి మూర్ఖత్వానికి దారితీస్తుందో. పరిస్థితులు మారుతుంటే మనసుకు తగిలిన గాయాల్లోంచి గతం జ్ఞాపకమై స్రవిస్తుంటే శ్రమపడిన శరీరాలు అలసిపోయి ప్రేమికులను పిచ్చోళ్ళుగా మార్చే, మనుషులుగా చెప్పుకునే స్వార్థ పరుల మధ్య బ్రతికే వాళ్ళు చాలామందే ఉన్నారు. నమ్మకాన్ని ఫణంగా పెట్టి బలి పశువులుగా మారిపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమలన్నీ నమ్మకాలే, నిజాలు కావు. అవసరానికి వాడుకొని వదిలేసే వారి చేతుల్లో నలిగిపోతున్న కీలుబొమ్మలు. ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అవసరాల కోసం బంధుత్వాన్ని పెంచుకునే వారికేం తెలుస్తుంది? మదనపడే మనస్సు యొక్క రోదన మనసులతో ఆడుకునే వారికేం తెలుస్తుంది జీవితాల విలువ? బంధుత్వం పేరుతో మారణ హోమాన్ని సృష్టించేవారే వారికి కావాలి. ఒక మనిషి దేవుడిగా బ్రతికినప్పుడు తెలియదు, రాజుగా పాలించినప్పుడు తెలియదు. అతడు ప్రేమికుడుగా మారి బానిసగా బందీ అయ్యాక తెలుస్తుంది. మనిషిలోని మనిషి ఎప్పుడో చచ్చాడని, అవసరాల స్వార్థానికి సమాధిగా మారిపోయాడని. మనసును చంపుకొని శిలగా మారినవాడే దేవుడంటే. మనం చిత్రమైన మనస్తత్వం కలవారం. దేవుడిని కూడా అవసరం వచ్చినప్పుడు మనవానిగా, అవసరం తీరాక పరాయివానిగా అనుకునే సమాజంలో ఉన్నాం. ఆపదలో ఆదుకునేవాడు పరాయివాడవుతాడు. ఎందుకంటే వాడు దేవుడు కదా. ఆపదలను సృష్టించేవాడు, ఆర్భాటాలు చూపేవాడు మనవాడుగా మారుతాడు. ఎందుకంటే మనం మనుషులం కదా. ఇదో విచిత్ర ప్రపంచం. అవసరాన్ని బట్టి ఆదర్శాలు మారే ప్రపంచం. నియంతను బట్టి నియమాలు మారే ప్రపంచం. నాది అనేది లేని ప్రపంచంలో మనము, మనది అనేది ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. జ్ఞానం పెరిగి గగనాన్ని కూడా అరచేతిలో దర్శిస్తున్న ఈ సమయంలో నిజానిజాలనేవి ప్రచారంలోని పాచికలుగా మారాయి. మన మనసు మనకు చెబుతూనే ఉంటుంది, ఇది మంచి అని,
ఇది చెడు అని. అయినా మనం ఒప్పుకోం. ఎందుకంటే మనలోని నియంత మనల్ని శాసిస్తుంది, మనల్ని బానిసలుగా చేస్తుంది. మనకో న్యాయం, ఎదుటివాడికో న్యాయం. మనం చేసేది తప్పనిపించినా సమర్థించుకునే అలవాటుకు మనస్సు బానిసైంది. సమాజంలో గొప్పల కోసం మన సంతోషాన్ని కోరేవారినే మలినపరిచే పరిస్థితిలో బ్రతుకుతున్నాం. మంచి అనేది నీటితో కట్టిన మూటలా మారిపోయింది. మన మంచి కోరే వారి మీద ఏర్పడే కోపం మన శత్రువుల మీద ప్రేమగా మార్చుకొని తమను తామే నివురుగప్పిన నిప్పులపై జీవిస్తున్నారు. తమ వినాశనానికి తామే కారణమవుతున్న ఈ సమాజాన్ని చూస్తే బాధగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా మనిషి అనేవాడు ఉన్నాడా అని. జ్ఞానానికి నిలువడు రూపాన్ని గగనంలో దర్శిస్తున్నా, జ్ఞానానికి నిలువడు రూపాన్ని గగనంలో దర్శిస్తున్నా, సహనానికి సాక్షిభూతానిగా భూమిని పూజిస్తున్నా, సహనానికి సాక్షిభూతానిగా భూమిని పూజిస్తున్నా. తరతరాలుగా తరతమ భేదం మనుషులలోనే చూస్తున్నా, తరతరాలుగా తరతమ భేదం మనుషులలోనే చూస్తున్నా. యుగ యుగాలుగా దాగిన చరితలు ఉనికిని కోల్పోతున్నా, యుగ యుగాలుగా దాగిన చరితలు ఉనికిని కోల్పోతున్నా. ఉనికిని కోల్పోతున్నా, మనిషిని కోల్పోతున్నా. ఉనికిని కోల్పోతున్నా, మనిషిని కోల్పోతున్నా. నిజంగా మన మధ్య మనిషి అనేవాడు ఇంకా బ్రతికే ఉన్నాడా? చరిత్ర తెలియని వారి చేతికి చిక్కిన కలిమి, చదువురాని వారి చేతికి చిక్కిన భగవద్గీత లాంటిది. గొప్పల కోసం నటించే వారికి ఏం తెలుస్తుంది వీటి విలువ?